హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో టైఫాయిడ్ జ్వరం అనేది ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ముందుగా టైఫాయిడ్ జ్వరం దేనివల్ల వస్తుందని అంటే, టైఫాయిడ్ అనేది ఒక వ్యాధి అండి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సాల్మోనెల్లా ఎంటెరికా సరోవర్ టైప్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది ఒక అంటువ్యాధి. అంటువ్యాధి అని అంటే ఒకరి నుంచి ఒకరికి సోకేదనమాట. ఇది ఒక నీటి జనిత వ్యాధి. ఇది ఎలా వస్తుందంటే, ఎవరైతే వ్యాధి సోకిన వ్యక్తి ఉంటారో వారి యొక్క మలంతో కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఇది మొదటగా జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి, అప్పటికి మీరు చికిత్స తీసుకోనట్లయితే పరిస్థితి అనేది తీవ్రంగా మారుతుంది. దీని తీవ్రత ఏ విధంగా ఉండొచ్చు అంటే, ప్రాణాంతకరం కూడా కావచ్చు ఒక్కోసారి. ఇందులో ముఖ్యంగా స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ అనేది ఉంటుందండి. స్టెప్ లాడర్ ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ అని అంటే 99 డిగ్రీల నుంచి 103 డిగ్రీల వరకు ఫీవర్ ఉండవచ్చు. అలాగే ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు వాంతులు కూడా రావచ్చు. టైఫాయిడ్తో బాధపడుతున్న వ్యక్తి జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, కొంత చలితో కూడిన జ్వరం, దగ్గు, వికారమైన వాంతులు, విరోచనాలు ఇలా కూడా ఉంటాయి. దీనికి త్వరగా చికిత్స తీసుకోవాలి. చికిత్స కోసం వైద్యుని సలహా తీసుకోవాలి.